వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. లిక్కర్ స్కామ్‌లో బాబు సర్కార్ హడావుడి, యెల్లో మీడియా విపరీతంగా చేస్తున్న హడావుడి మనందరం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి. మాకు టీవీలున్నాయి. మేమేం చెప్పినా ప్రజలు నమ్మాల్సిందే. 300 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. కొన్ని పత్రికలున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు మేము రాస్తాం. ప్రజలు మాత్రం వినాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు, అలాగే యెల్లో మీడియా ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ అనే ఒక పేరు పెట్టి దానిని మరకలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించడంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది విఫలంగానే అయితా ఉంది. అలాగే మిథున్ రెడ్డిని అరెస్ట్ వరకు వచ్చి ఆగింది లిక్కర్ స్కామ్. అసలు బాబు గారు ఎన్నికలప్పటి నుంచి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ నినాదం ఏంటంటే, తమ్ముళ్ళు మద్యం తాగితే తప్పేముంది? మీకు నేను క్వాలిటీ మద్యం ఇస్తాను తమ్ముళ్ళు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. తీరా అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పెట్టారు. నాయకులందరికీ షాపులిచ్చారు. సరే ఇదైనా షాపులు పెడితే పెట్టారు. ఆయన చెప్పినట్టుగా క్వాలిటీ మద్యం ఏమైనా అందిస్తున్నారంటే లేదని చెప్పాలి. ఇక అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం పెద్దలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది బయటకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా ఈ మరకలు అంటించాలనే ప్రయత్నంలో ఎందుకు అంటించాలి అనుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ లిక్కర్ స్కామ్‌లో ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి, ఈ హడావుడి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల్ని అరెస్ట్ చేయాలి. వారి దగ్గర వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవాలి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి పెద్ద పెద్దలని అందరిని అరెస్ట్ చేయడం. యెల్లో మీడియాను ఏ విధంగా వీరి మీద విషప్రచారం చేయాలి. రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని ప్రజలు చర్చించుకోకుండా ఉన్న విషయంలో దృష్టి మరలించడం కోసం, ప్రజల దృష్టి మరలించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది యెల్లో మీడియా. ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడుతుందో లేదో అన్న విషయం తర్వాత చూస్తే, ప్రభుత్వ పెద్దలు మాత్రం తాత్కాలికంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులను, ప్రభుత్వానికి అప్పట్లో పనిచేసిన ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశ్యం పెట్టుకున్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కుంభకోణం జరిగితే, ఆ కుంభకోణం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయి, మరి తనకు కావాల్సినటువంటి వాళ్ళకు ఇచ్చుకుంటే దాన్ని కుంభకోణం అంటారు. అట్లా కాకుండా మద్యం ఆదాయం గవర్నమెంట్‌కి పెరిగితే అది ఎలా కుంభకోణం అవుతుంది? మరి ఎక్కడ ఏం కుంభకోణం జరిగిందో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాని, ఈ సిట్ గాని వివరాలు బయట పెట్టడం లేదు. ఈ విషయాలన్నీ ఆయన పక్కన పెట్టేసి ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడంలో ముందుగానే ఆయన రెడీగా ఉన్నారు. ఇక ముఖ్యంగా అరెస్టుల పరంపర చూస్తే మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి గారు నెక్స్ట్ జగనే అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు యెల్లో మీడియా. ఇలా ప్రచారం చేయడంలో యెల్లో మీడియా మాత్రం ఒక లాజిక్‌ని మిస్ అయితా ఉంది. ఏంటి ఆ లాజిక్ అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మద్యం ఆదాయం ఖజానాకి, రాష్ట్ర ఖజానాకి ఎంత వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వచ్చింది? దీంట్లో ఎవరిది లిక్కర్ స్కామ్ అనేది ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2015 వరకు మద్యం ఆదాయం రాష్ట్ర ఖజానాకి 11,482,00,00,000. 2015 నుంచి 2016 వరకు 12,720,00,00,000. 2016 నుంచి 2017 వరకు 13,581,00,00,000. 2017 నుంచి 18 వరకు 15,351,00,00,000. 2018 నుంచి 2019 వరకు 15,341,00,00,000 రాష్ట్ర ఖజానాకి ఆదాయం వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోర ఓటమికి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఖజానాకు మద్యం ధర వచ్చిన ఆదాయం మరొకసారి చూద్దాం. 2019 నుంచి 2020 వరకు 17,620,00,00,000. 2020 నుంచి 21 వరకు 17,940. 21 నుంచి 22 వరకు 21,549,00,00,000. మరి 21,541,00,00,000. 2023 నుంచి 24 వరకు 23,804,00,00,000. 24 నుంచి 25 వరకు 25,802,00,00,000. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్‌లో కరోనా ఉన్న సంగతి కూడా
మనం మర్చిపోకూడదు. మరి ప్రభుత్వ ఆదాయానికి ఖజానా పెంచి మద్యం వాడకాన్ని తగ్గేటట్టుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేసినట్ట. అలా కాకుండా తన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు తగ్గించి తన అనుయాయులకు చేరే విధంగా పనిచేసినటువంటి వాళ్ళది స్కామ్ అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకంటే మన చేతిలో 10 ఛానళ్ళు, 300 యూట్యూబ్ ఛానళ్ళు, 10 పేపర్లున్నాయి కాబట్టి, మనం ఏం చెప్తారో చెప్పినా నిజంగా ప్రజలు నమ్ముతారనే విధంగా విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉంది ఎల్లో మీడియా. ఏది ఏమైనా ఈ ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మే స్థాయిలో లేరు. ముఖ్యంగా ఇప్పుడు వారి ఉద్దేశ్యం ఏమిటంటే, న్యాయస్థానంలో ఈ కేసు నిలబడదు కాబట్టి, ఏదో ఒక విధంగా ఫస్ట్ అయితే మన చేతిలో అధికారం ఉంది కాబట్టి, అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపిస్తే కనీసం 10 రోజులు, 15 రోజుల్లోనైనా మనం జైల్లో వీళ్ళని పెట్టాం అనే ఒక సాటిస్ఫాక్షన్ కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం జరుగుతా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చిత్తూరు జిల్లా రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని కూడా అక్కడ ఎటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి మిత్తురెడ్డి ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఆయన్ని అరెస్ట్ చేయడం మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తన గొయ్యి తానే తీసుకున్నది అనే విధంగా ఇప్పుడు ఒక చర్చ అయితే ప్రజలలో ఉంది. ముఖ్యంగా సౌమ్యుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతా ఉంది. థాంక్ యూ. మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.